బుల్లిష్ మరబోజు కంటే బేరిష్ మరబోజు క్యాండిల్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువ, దాని విన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అంతేకాదు మరబోజు క్యాండిల్స్ అనేవి కూడా మోస్ట్లీ ఎగ్జాషన్ క్యాండిల్స్, అంటే ఎప్పుడైతే ట్రెండ్ ఆల్మోస్ట్ పీక్ లో ఉంటాయో అప్పుడు ఈ క్యాండిల్స్ అనేవి ఫాలో అవుతాయి. సో ఇప్పుడు ఆరిపోయే దీపంకి వెలుగు ఎక్కువ అంటాం కదా, అలాంటి క్యాండిల్స్ ఈ మరబోజు క్యాండిల్స్. కానీ మనము టెక్స్ట్ బుక్ డెఫినిషన్ వైజ్ థియరిటికల్ గా చూసుకుంటే మరబోజు క్యాండిల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిల్స్, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ క్యాండిల్స్. బుల్లిష్ ట్రేడ్ కానీ బేరిష్ ట్రేడ్ ని కానీ సిగ్నిఫై చేయడానికి ఇవి బెస్ట్ క్యాండిల్ స్టిక్ సెటప్స్ అని మనం చూస్తుంటాము. కానీ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ రెండు అబ్జర్వేషన్స్ ఇలాంటివే ఇంకా చాలా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అన్నిటిని మనం విత్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనం క్యాండిల్ స్టిక్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు లేదా ప్రైస్ యాక్షన్ ని ట్రేడ్ చేసేటప్పుడు ప్రైస్ ని రీడ్ చేసిన తర్వాత ట్రేడ్స్ తీసుకోవడానికి మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో అందుకే నా ఎన్ని ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను మరబోజు క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేసిన డేటా పాయింట్స్, ఏ సిచ్యువేషన్స్ లో అది వర్కౌట్ అవుతుంది, ఏ సిచ్యువేషన్స్ లో అది వర్కౌట్ అవ్వదు, అండ్ యాజ్ అ ట్రేడర్ గా మనము దేని మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి ఇన్ డీటెయిల్ గా ఇదే వీడియోలో మనం డిస్కస్ అనేది చేసుకుందాము. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న వీడియోస్ ని ఎడిట్ చేసింది బషీర్. ఇంకా మొదలు పెడదామా? సో మన ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఆల్రెడీ మన స్ట్రక్చర్ అలవాటు అయిపోయి ఉంటుంది. అదేంటి, ఫస్ట్ మనము ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది దాని సైకాలజీ అర్థం చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏది పర్ఫెక్ట్ సెటప్, ఏ తప్పులు మనం మిస్ అవుట్ చేయాలి, ఏ తప్పులు మనం చేయకుండా ఉండాలి అని చెప్పి అలా స్ట్రక్చర్గా నేర్చుకొని తర్వాత మనం ప్రాక్టికల్గా చార్ట్ ఓపెన్ చేసుకొని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం నేర్చుకుందాము. సో ఫస్ట్ ఒక మరబోజు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అని మనం ఒకసారి అర్థం చేసుకుందాము. ఫస్ట్ బుల్లిష్ మరబోజు, తర్వాత సెకండ్ బేరిష్ మరబోజు సైకాలజీ మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ప్రైజ్ మేబీ ఒక 100 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇదేంటి, ఓపెనింగ్ ప్రైస్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. కంటిన్యూస్ గా బయ్యర్స్ అంటే 100 దగ్గర ఓపెన్ అయిన తర్వాత 1% ఇంత కూడా సెల్లింగ్ రాలే, మొత్తం అసలు కిందకి ఒక చుక్క కూడా కిందకి రాకుండా కంటిన్యూస్ గా బయ్యింగ్ ప్రెషర్ తో క్యాండిల్ పైకి వెళ్తూ 100 నుంచి పైకి 200 రూపీస్ వరకు వెళ్ళిపోయింది అనుకుందాం. అంటే ఏంటి, ఓపెనింగ్ ప్రైస్ 100, లో ప్రైస్ కూడా 100. అంటే ఏంటి, ఓపెన్ ఈక్వల్ టు లో. ఇలాంటి ఎప్పుడైతే కండిషన్ తో ఒక క్యాండిల్ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళి ఓపెనింగ్ ప్రైస్ కంటే పైన క్లోజింగ్ ప్రైస్ పైన ఇచ్చిందంటే ఫస్ట్ ఇది ఎలాగో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కానీ దాంతో పాటు ఏదైతే ఓపెన్ ఉంటుందో, ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే హై ప్రైస్ కూడా అవుతే దీన్ని మనము బుల్లిష్ మరబోజు క్యాండిల్ అనేసి అంటాము. దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఓకే, బుల్లిష్ మరబోజు క్యాండిల్ అంటే ఏంటి, ఒక క్యాండిల్ ఏ లెవెల్లో అయితే ఓపెన్ అయిందో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయిన క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్, లో ప్రైస్ రెండు ఒకటే అయ్యుండి కంటిన్యూస్ గా బయింగ్ ప్రెషర్ తో క్యాండిల్ ఇలాగా ఇక్కడ 100 దగ్గర ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా పైకి వెళ్తూ ఏదైతే టైం ఫ్రేమ్ లో, అది 5 మినిట్ క్యాండిల్ అవ్వచ్చు, 1 డే టైం ఫ్రేమ్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఎంతైతే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైం ఫ్రేమ్ లో ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ కనుక మనకి క్లోజింగ్ హై ప్రైస్ కూడా అవుతే దీన్ని మనం బుల్లిష్ మరబోజు అనేసి అంటాము. అండ్ దీనికి ఎలాంటి విక్స్ ఉండవు. సో విక్ అంటే ఏంటి, దీన్ని మనం డ్రా చేసుకుందాం. ఓకేనా, ఎస్. సో విక్ అంటే ఏంటి, ఇలా ఏదైనా విక్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ 100 దగ్గర ఓపెన్ అయింది, 200 దగ్గర క్లోజ్ అయింది, కానీ మధ్యలో ఒకవేళ 150 టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్ ని మనం మరబోజు క్యాండిల్ అనేసి అన్నము. ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఈక్వల్ టు లో ప్రైస్ ఉండి క్లోజింగ్ ప్రైస్ ఈక్వల్ టు హై ప్రైస్ ఉంటుందో దీన్ని మనం పర్ఫెక్ట్ మరబోజు క్యాండిల్ అనేసి అంటాము. ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో బేరిష్ మరబోజు ఏంటి, సపోజ్ 200 రూపీస్ దగ్గర క్యాండిల్ ఓపెన్ అయింది, తర్వాత కొంచెం కూడా ప్రైస్ పైకి మూవ్ అవ్వలేదు, కంటిన్యూస్ గా కిందకు వస్తూ 100 రూపీస్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ కింద ఉంది కాబట్టి అది మనకి ఏమవుతుంది, రెడ్ కలర్ క్యాండిల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం రెడ్ కలర్ లో ఫిల్ చేసుకుందాము. ఎస్, సూపర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకి బేరిష్ మరబోజు క్యాండిల్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకుందాం, బేరిష్ మరబోజు. సో దీని పేరేంటి, బేరిష్ మరబోజు. సో ఇప్పుడు బేరిష్ మరబోజులో మనం ఇందాక రూల్స్ ఏమనుకున్నాము, ఇక్కడ మనకి ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్నట్టు ఇక్కడ మనకి ఓపెన్ ఈక్వల్ టు హై ప్రైస్ ఉంటుంది. అదే విధంగా ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే మనకి లోవెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఓపెన్ ఈక్వల్ టు లో. సో ఇదేంటి మనకి
బేరిష్ మరబోజు క్యాండిల్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా అర్థం చేపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒకవేళ ప్రైస్ కనుక 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది ఎగ్జాంపుల్ కనుకుంటే, అక్కడి నుంచి ఒక్క పాయింట్ అంటే 99 కాదు 99.5 అంటే ఆ 50 పైసా 10 పైసా 1 పైసా కూడా కిందకి రాకుండా కంటిన్యూస్ గా ఇలా పైకి వెళ్ళిపోయింది అని అంటే ఈ క్యాండిల్ ని మనము బుల్లిష్ మరబోజు క్యాండిల్ అనేసి అంటాము. అండ్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే ఆ క్యాండిల్ యొక్క హై ప్రైస్ కూడా ఉంటుంది. అది మీరు ఏ టైం ఫ్రేమ్ లో తీసుకున్నా. అదే విధంగా బేరిష్ మరబోజు క్యాండిల్ ఏంటి, ఏ లెవెల్లో అయితే ఓపెన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ కి 200 రూపీస్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ 200 రూపీసే అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్ ఆ రోజు కావచ్చు, ఆ టైం ఫ్రేమ్ కావచ్చు. ఇంకొంచెం ఒక్క రూపాయి ఒక 10 పైసా కూడా పైకి వెళ్ళకుండా కంటిన్యూస్ గా కిందకు వచ్చేసి ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే ఆ డే యొక్క లోయెస్ట్ ప్రైస్. సో ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లో అనుకున్నాం, అది ఓపెన్ కాదు, ఇదేంటి క్లోజ్ ఈక్వల్ టు లో. క్లోజ్ ఈక్వల్ టు లో ఇలాంటి ఎప్పుడైతే మనకి క్యాండిల్ కనిపిస్తుందో దాన్ని మనము బేరిష్ మరబోజు క్యాండిల్ అనేసి అనుకుంటాము. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఉన్న లాజిక్ ప్రకారము దీన్ని మొత్తం అన్ని మనం హైడ్ చేసేసుకుందాం. ఎస్. సో ఇప్పుడు దీన్ని కూడా మనం క్లోజ్ చేసేసుకుందాం. సూపర్. సో ఇప్పుడు బేసిక్ మనకు సైకాలజీ అర్థమైంది ఏంటి, ఇదేమో స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారు, ఇదేమో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి ఈ రెండు పారామీటర్స్ లో ఈ రెండు పాయింటర్స్ ని పట్టుకొని ఈ క్యాండిల్ మీకు చార్ట్ లో ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రేడ్లు అనేది తీసేసుకుంటూ ఉంటారు. అండ్ నేను ఇందాక మీకు చెప్పింది ఏంటి, ఫస్ట్ పాయింట్ ఒకటి ఏం చెప్పాను, ఈ బుల్లిష్ మరబోజు కంటే బేరిష్ మరబోజులో మీకు ఎక్కువ ప్రాబబిలిటీ వైజ్ ప్రాఫిట్ ఇస్తాయని చెప్పాను. ఎందుకు, మీరు ఎప్పుడైనా చూడండి బయ్యింగ్ కంటే సెల్లింగ్ ఫాస్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బై చేయాలంటే మొత్తం చాలా వందల కోట్లు వేల కోట్లు స్టాక్ మార్కెట్ లో పంపు చేయాలి, ఇంకా డబ్బులు యాడ్ చేయాలి, అప్పుడే షేర్ ప్రైస్ అనేది పైకి మూవ్ అవుతుంది. కానీ బేరిష్ మరబోజులు ఏముంది, నాకు ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, వాటిని అమ్మేస్తే చాలు ప్రైస్ కిందకు వచ్చేస్తుంది. కాబట్టి సెల్లింగ్ ఈజ్ ఆల్వేస్ ఫాస్ట్, కాబట్టి దీని యొక్క ప్రాబబిలిటీ మనకి ఎక్కువ అనేది కనిపిస్తుంటాము. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీకు ఇంకోటి ఏం చెప్పాను, ఇవి ఎగ్జాషన్ క్యాండిల్స్ అనేసి అన్నాను. మరబోజు అవ్వచ్చు, బులిష్ బేరిష్, ఈ రెండు కూడా ఎగ్జార్షన్ క్యాండిల్స్ అనేసి అన్నాను. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ప్రైస్ ఇలాగా స్లోగా పైకి మూవ్ అవుతూ వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఇలా పైకి మూవ్ అవుతూ వస్తే మోస్ట్లీ ఈ క్యాండిల్స్ టాప్ లో ఫామ్ అవుతాయి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూస్ గా కిందకి అనేది వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ప్రైస్ ఆల్రెడీ పై నుంచి కిందకు వస్తుంది అనుకుందాం, పైకి వస్తుంటే ఇక్కడ మనకి ఇలాంటి ఒక స్ట్రాంగ్ బేరిష్ మరబోజు క్యాండిల్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే అతి తెలివి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓన్లీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూసుకొని చేస్తుంటారో, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదో, చాలా మంది ట్యూటర్లు ట్రైనర్లు కూడా చెప్పడం ఏంటంటారో వాళ్ళందరినీ మీరు క్వశ్చన్ చేయాలి. అది ఏంటంటే, ఇప్పుడు ఇలా వెళ్తుంది, జస్ట్ ఇక్కడ మరబోజు క్యాండిల్ కనిపించింది కాబట్టి ఇది మొత్తము ఏదైతే ట్రెండ్ ఉంటుందో అప్ ట్రెండ్ లో ఉంటుందో దీని పీక్ లో ఉంటే ఇక్కడ బై చేపిస్తారు. లేదు, కంటిన్యూస్ గా ప్రైస్ కిందకు వస్తుంది, ఇది స్ట్రాంగ్ ఇక్కడ బేరిష్ మరబోజు క్యాండిల్ ఫామ్ అయింది, ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉన్న దగ్గర స్టాక్ ని కూడా ఇక్కడ ఇంకేం లేదు, ఇంకా లో వచ్చేస్తుంది, ఇంకా పడిపోతుంది అని చెప్పి ఇక్కడ చాలా మందితో సెల్లింగ్ అనేది చేపిస్తారు. అండ్ ఈ రెండు చేశారని అనుకుంటే మీరు రివర్సల్ ట్రేడ్స్ లో ఇరుక్కుపోతారు, లాస్ అనేది చేసుకుంటారు. సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఒకవేళ ట్రెండ్ లో స్టాక్ కానీ షేర్ కానీ ఏదైనా ఉండి దాని హైలో కానీ లోలో కానీ ఇలాంటి మరబోజు క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఇక్కడి నుంచి ఇవి ఇంకా కంటిన్యూషన్ లో పైకి వెళ్ళిపోతాయి అన్న హోప్ తో కానీ ట్రేడ్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఇది ఫస్ట్ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయాల్సింది. తర్వాత సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ మరబోజు క్యాండిల్ కూడా బుల్లిష్ అవ్వచ్చు, బేరిష్ అవ్వచ్చు, ఎలాంటి ప్లేస్ లో ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మేబీ ఒక పెద్ద ట్రెండ్, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఇలా కంటిన్యూస్ గా ఒక పెద్ద ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ పీక్ లో ఇది ఫామ్ అయ్యే స్కోప్ పొటెన్షియల్ చాలా ఉంది, ఈ ట్రెండ్ కింద పడుతుంది, ఈ లోలో అయ్యే పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మరబోజు క్యాండిల్ కనుక ఇలా పీక్ లో కాకుండా దీన్ని రివర్స్ చేద్దాం. అంటే ఏంటి, ఆల్రెడీ ఒక షేర్ పైనుంచి కింద పడిపోతుంది, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏదో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ కి, ఇలాంటి ప్లేస్ లో కనుక ఇలాంటి మరోబోజు క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మీకు అది బెటర్ కన్విక్షన్ తో మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది రివర్సల్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేసుకొని ఇలా పైకి వెళ్తుంది అని తీసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక షేర్ ప్రైస్ కంటిన్యూస్ గా ఇలా పైకి వస్తుంది అనుకుందాం, ఓకేనా. ఇలా పైకి వస్తూ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ఒక మరోబోజు క్యాండిల్ ఫామ్ అవుతోంది, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంది అని అనుకుంటే, అప్పుడు రెసిస్టెన్స్ ఉంది, బేరిష్ మరబోజు ఉంది, సపోర్ట్ ఉంది,
బుల్లిష్ మరబోజు క్యాండిల్ ఉంది అండ్ దానికంటే ముందర ప్రీవియస్ ట్రెండ్ కూడా ఆపోజిట్ లో ఉంది కాబట్టి దీని పర్ఫెక్ట్ రివర్సల్ కేటగిరీలోకి మనం వేసుకొని అప్పుడు కూడా మనం మరబోజుస్ అనేవి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు 100% ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఏంటి, దీన్ని మనం సిగ్నల్ క్యాండిల్ అనేసి అంటాం. సో దీని తర్వాత క్యాండిల్ దీని హై బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, ఇది 200 కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ 201 దగ్గర టచ్ అవుతోంది అని అనుకుంటే మనం ట్రేడ్ లో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటుందో అది క్లోజ్ అవ్వాల్సిన పని లేదు, బట్ దీని హై క్రాస్ అవుతుంటేనే మీరు ట్రేడ్ ని ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ క్యాండిల్ కింద మీరు లాజికల్ గా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని అలా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా బేరిష్ మరబోజు అయినా కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వాలి. సో ఇందాక ఏమనుకున్నాము, ఇది 100 రూపీస్ క్లోజ్ ఈక్వల్ టు లో అనుకున్నాం కదా. సో ఇక్కడ 99 టచ్ అయింది, మీరు స్టాక్ లో ఎంటర్ అనేది అవ్వచ్చు. బట్ ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావడం ఇంపార్టెంట్, ఆ ప్రైస్ నెక్స్ట్ క్యాండిల్ బ్రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ కూడా మీరు 100% గుర్తుపెట్టుకోవాలి ఒక ట్రేడ్ ని తీసుకునేటప్పుడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, బై డిఫాల్ట్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటి, ఓపెన్ ఈక్వల్ టు లో, క్లోజ్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈక్వల్ టు హై, క్లోజ్ ఈక్వల్ టు లో. ఇదేంటి టెక్స్ట్ బుక్ లో థియరిటికల్ డెఫినేషన్. కానీ ప్రాక్టికల్ గా మీకు ఇంకొక అడిషనల్ రూల్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఈక్వల్ టు లో ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి, బుల్లిష్ బేరిష్ రెండిట్లో చెప్తున్నాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే బుల్లిష్ మరోబోజులో ఓపెన్ ఈక్వల్ టు లో 100% అది సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏంటి, 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అని అనుకుంటే లో కూడా 100 రూపీస్ దగ్గర ఉండాలి, అది ఫస్ట్ది. తర్వాత కొద్దిగా ఒక చిన్న విక్కిలా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దీన్ని కూడా మనం మరబోజు క్యాండిల్ అనేసి అంటాము. అంటే ఏంటి, 90 to 95% మనకి బాడీ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఈ ఏదైతే ఇలా క్యాండిల్ కనిపిస్తుంది ఇదంతా ఏంటి, మనకి బాడీ. ఇలా కింద చిన్న షాడోస్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటారు, విక్స్ అనేసి అంటాము. సో ఒక మరబోజు క్యాండిల్లో, అందులో కూడా స్పెసిఫిక్ గా బుల్లిష్ మరబోజు క్యాండిల్లో కింద సైడ్ విక్ ఉండకుండా ఇలా పైన సైడ్ ఒక చిన్న విక్ ఉండి, విక్ టు బాడీ రేషియో మనం చూసుకుంటే బాడీ 95% ఉంది లేదా 90% ఉంది, విక్ ఒక 5-10% ఉంది అని అన్నప్పటికీ కూడా దాన్ని మనము బుల్లిష్ మరబోజు కింద కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా బేరిష్ సైడ్ లో సపోజ్ ఇక్కడ 200 రూపీస్ దగ్గర స్టాక్ ఓపెన్ అయింది, హై ప్రైస్ కూడా అదే ఉంది అనుకుందాం, స్టాక్ ప్రైస్ కిందకు వచ్చింది 100 వరకు వచ్చింది, కానీ లో ఈక్వల్ టు క్లోజ్ కాకుండా సపోజ్ ఈ షేర్ ప్రైస్ కొంచెం కిందకు వచ్చింది, ఇంకా 95 వరకు వచ్చింది, బట్ మళ్ళీ పైకి వెళ్ళి 100 దగ్గర క్లోజ్ అయింది అని అనుకుంటే, అలాంటి పక్షంలో కూడా అంటే పైన సైడ్ విక్ లేకుండా ఓన్లీ కింద సైడ్ విక్ ఉండి ఓపెన్ ఈక్వల్ టు హై ఉండి క్లోజ్ ఈక్వల్ టు లో లేకుండా కూడా ఇంకొక లోవర్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి క్యాండిల్ మనకి ఏదైనా ఫామ్ అయితే దాన్ని కూడా మనము బేరిష్ మరబోజు క్యాండిల్ లాగా మనం కన్సిడర్ చేసుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ మన కండిషన్స్ ఏంటి, ఒకటి ట్రెండ్ లో టాప్ లో ఉండకూడదు, సపోజ్ ఇది ఇలా ఉంది, ఇది పైన ఫామ్ అవ్వకూడదు, లేదు ట్రెండ్ ఆల్రెడీ పడుతోంది, ఇది మనకి లోలో ఫామ్ అవ్వకూడదు. అలాంటి క్యాండిల్స్ ని మనం అవాయిడ్ చేస్తాము. సో ఇందాక నేను ఫస్ట్ చెప్పిన 3 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో చేసుకుంటూ క్యాండిల్ స్ట్రక్చర్ లో చిన్న విక్స్ వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక నెక్స్ట్ రూల్ ఏంటంటే టైం ఫ్రేమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే మరబోజు క్యాండిల్స్ ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో బెటర్ గా ఫంక్షన్ అవుతాయి. అండ్ అందులో కూడా మీరు స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే, సో మీరు ఈక్విటీ స్టాక్స్ లో ట్రేడ్ చేసుకుంటున్నారు అనేసి అనుకుంటే మేబీ ఒక 1 డే టైం ఫ్రేమ్ అవ్వచ్చు లేదా 2 or 4 hour టైం ఫ్రేమ్ అవ్వచ్చు. ఈ వీటి మీద మనకి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది సక్సెస్ మీద. ఇంట్రాడేలో 5 minute 15 minute క్యాండిల్లో కూడా మనకి మరబోజుస్ లో ప్రెడిక్టబిలిటీ మనకి బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రాబబిలిటీ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే మనకు అంత ఎక్కువగా కనిపించట్లేదు. సో ఇండివిజువల్ స్టాక్స్ లో కనుక 1 డే టైం ఫ్రేమ్ లో మీరు మరబోజు క్యాండిల్స్ ని కనుక ఐడెంటిఫై చేసుకుంటే 5 days నుంచి సమ్వేర్ అరౌండ్ 10-15 days వరకు కూడా ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యేలాగా, ట్రెండ్ రివర్సల్ అయ్యేలాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు మరబోజు క్యాండిల్ సెటప్స్ లో. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ క్యాండిల్ ఏవైతే ఉంటుందో ఇది ఒక డీసెంట్ సైజ్ క్యాండిల్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, క్యాండిల్ సైజ్ ఇలా ఉంది, ఓకే. దాని తర్వాత ఈ క్యాండిల్ సైజు ఇలా ఉంది అనుకుందాం, చిన్నగా ఉన్నాయి. అంటే ఒక క్యాండిల్ సపోజ్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, లో కూడా 100 రూపీస్ ఉంది, హై ఏమో 110 క్రియేట్ చేసింది అనుకుందాం, హై ప్రైస్ క్లోజ్ ప్రైస్ రెండు 110 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా 110 దగ్గర ఓపెన్ అయింది, క్లోజింగ్ 100 దగ్గర ఉంది అనుకుందాం. ఇందాక మన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఏంటి, క్యాండిల్ సైజ్ ఎంత పెద్దగా ఉండాలి అనేసి అనుకున్నాం.
కానీ ఇప్పుడు మనం చూస్తున్న క్యాండిల్ ఏంటి, ఇంతే ఉంది చిన్నగా. అసలు ఆ క్యాండిల్ బాడీయే చాలా చిన్నగా ఉంది. అలా ఉన్నప్పుడు కూడా మనం మరబోజుని కన్సిడర్ అనేది చెయ్యకూడదు. చిన్న చిన్న క్యాండిల్స్ కాకుండా మరబోజు అనేది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ లాగా కనిపించాలి. మీకు బయ్యర్స్ అవ్వచ్చు, సెల్లర్స్ అవ్వచ్చు డామినేట్ చేశారు, ఆ ప్రైస్‌ని అక్కడి నుంచి మూవ్ చేయడానికే వచ్చారు అని చెప్పి మనకు ఆ కన్విక్షన్ ఎప్పుడొస్తుంది? క్యాండిల్‌లో కాన్ఫిడెన్స్ కనిపించాలి. సో చిన్న క్యాండిల్స్ ఏమైనా ఫాలో అవుతే అవన్నిటిని మీరు రిజెక్ట్ అనేది చేయండి. స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా కొంచెం డీసెంట్ సైజ్ క్యాండిల్ ఉండాలి. సో అగైన్ ఇది ఒక్కొక్క స్టాక్‌ని బట్టి, ఒక్కొక్క షేర్ ప్రైస్‌ని బట్టి, ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌ని బట్టి ఈ క్యాండిల్ సైజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. కానీ బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాండిల్స్ మనకి ఒక సిగ్నిఫికెంట్‌గా ఒక మంచి స్ట్రాంగ్ సైజ్‌లో మనకు కనిపించాలి. ఇలా చిన్న చిన్న బుడ్డ క్యాండిల్ ఇలాంటివి ఫార్మ్ అవుతాయి చూడండి. దాంట్లో ఓపెన్ హై, ఓపెన్‌లో మ్యాచ్ అయినప్పటికీ కూడా అవి మరబోజోస్ కింద కన్సిడర్ అనేది చెయ్యకండి. ఎందుకంటే ఎవరైతే చాలా మంది ఈ మధ్యన ఏఐ యూజ్ చేస్తున్నారు. లేకపోతే మనకి ఆటోమేటెడ్ ట్రేడింగ్‌లో కూడా మరబోజో అని ఎంటర్ చేస్తారు. ఓపెన్ హై, ఓపెన్ లో అని పెట్టేస్తారు. కానీ ఈ 90% బాడీ రేషియో ఉండాలి. సో ఇలాగా క్యాండిల్ లెంత్ కూడా ఎంత ఉండాలి? మినిమమ్ ఒక 0.5% మూవా, 0.75% మూవా, 1% మూవా, మినిమమ్ ఎంతో అంత మూవ్‌మెంట్ ఉండాలి అని చెప్పి ఇలాంటి సబ్ కండిషన్స్ గనుక మీరు డిఫైన్ చేసుకోకపోతే జస్ట్ మరబోజు వచ్చింది కదా అని మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ క్యాండిల్ వర్కౌట్ అవ్వదు, స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది అని చెప్పి మీకు బ్యాక్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇవి మంచి లిక్విడిటీ ఉండే స్టాక్స్ లో మీకు ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో ఏవో చిన్న మైక్రో క్యాప్స్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ స్టాక్స్ అవ్వచ్చు, వీటిలో బై డిఫాల్టే లిక్విడిటీ అంత ఎక్కువ ఉండదు, బయింగ్ సెల్లింగ్ అంత ఎక్కువ జరగదు, వాల్యూమ్సే ఎక్కువ ఉండవు. సో అలాంటి స్టాక్స్ లో కాకుండా ఏవైతే హైలీ ట్రేడెడ్ మాక్సిమం నిఫ్టీ నన్ను అడిగితే 100, 150 స్టాక్స్ దాటి మీరు వెళ్ళకండి. టాప్ నిఫ్టీలో ఉండే టాప్ 150 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి స్టాక్స్ లో ఇలాంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ని మీరు ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. అందులో 1 డే టైం ఫ్రేమ్ లో అయితే ఇంకా బెటర్. అండ్ దీనికి స్క్రీనర్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు చార్టింగ్ అవ్వచ్చు, లేకపోతే సెన్సిబుల్ అవ్వచ్చు, తర్వాత మనకి ఇంకొకటి కూడా ఏదో ఉంది ఆప్స్ట్రా. వీటన్నిటిలో కూడా మీరు ఇలాంటి స్క్రీనర్ టూల్స్ ని ఫామ్ అనేది చేసుకోవచ్చు. సో ఏ రోజు ఏ స్టాక్ లో బుల్లిష్ మరబోజెస్ వస్తున్నాయి, బేరిష్ మరబోజెస్ వస్తున్నాయి అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకుని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫైనల్ బోనస్ పాయింట్ ఏంటి అని అంటే, అగెయిన్స్ట్ ద ట్రెండ్ ఎప్పుడు ట్రేడ్ చేయకండి. ఇప్పుడు బై డిఫాల్ట్ నిఫ్టీ ట్రెండ్ ఎటువైపు ఉంది, నిఫ్టీ ఓవరాల్ గా బుల్లిష్ ఉందా, బేరిష్ గా ఉందా అని అర్థం చేసుకొని నిఫ్టీ బుల్లిష్ గా ఉన్న టైంలో మీరు బేరిష్ సైడ్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేయాలి. బుల్లిష్ గా ఎందులో అయితే బుల్లిష్ మరబోజెస్ వస్తున్నాయో అవి ట్రేడ్ చేసుకోండి. నిఫ్టీ ఓవరాల్ గా బేరిష్ గా ఉన్నాయి, లేకపోతే మీరు ఏదైతే స్టాక్ ని పిక్ చేసుకుంటున్నారో ఆ సెక్టర్ బేరిష్ గా ఉంది అని అనుకుంటే అప్పుడు దాంట్లో ఆ ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే అగెయిన్స్ ద ట్రెండ్ మీరు ఫైట్ చేసుకున్నారంటే ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ పడిపోతుంది. మళ్ళీ ప్రైస్ యాక్షన్ వేస్ట్, క్యాండిల్ స్టిక్స్ పని చేయవు అని ఇలాంటివన్నీ మన కమెంట్ సెక్షన్ లో చూడడానికి జరుగుతుంది. సో మనం ఏంటంటే మనం చేసే తప్పులు ఎక్కడెక్కడ చేస్తున్నాము అని ఐడెంటిఫై చేసుకొని పర్ఫెక్ట్ గా ట్రేడ్ సెటప్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింటర్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ బుల్లిష్ మరబోజు, బేరిష్ మరబోజు సెటప్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు మీకు లైవ్ గా నేను చార్టింగ్ అనే స్క్రీనర్ టూల్ ని ఉపయోగించుకొని మీరు బుల్లిష్ మరబోజు, బేరిష్ మరబోజు సెటప్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు సింపుల్ గా గూగుల్లోకి వచ్చి charting.com అని నొక్కండి. నొక్కిన తర్వాత మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో స్క్రీన్స్ అని ఉంటాయి. సో ఈ స్క్రీన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇక్కడ మీరు సెర్చ్ లో చేయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్స్, డోజీ, బుల్లిష్ హరామి, ఇలా మీకు చాలా ప్యాటర్న్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ లిస్ట్ అనేది ఉంటుంది. లేదు అని అనుకుంటే బుల్లిష్ స్కాన్ లో కూడా మీకు ఇక్కడ చూడండి ఎన్గల్ఫింగ్ అవ్వచ్చు, తర్వాత బుల్లిష్ ఎన్గల్ఫింగ్, మార్నింగ్ స్టార్ అని చెప్పి మీకు ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి బుల్లిష్ మరబోజు అని మీరు సెర్చ్ చేసి ఎంటర్ నొక్కగానే మీకు బుల్లిష్ మరబోజు రిలేటెడ్ చాలా స్క్రీనర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఇందులో ఏ స్క్రీనర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఏ స్క్రీన్ కరెక్ట్ గా పనిచేయదు అని చెప్పి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకుంటూ మీకు ఏదైతే సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను సెర్చ్ కొట్టంగానే ఏదైతే నాకు అన్నిటికంటే ఫస్ట్ వచ్చిందో దీన్ని ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ గా చూసుకుంటున్నాను. అగైన్ మీరు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకొని మీ సైకాలజీకి ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు కన్సిడర్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇది నొక్కంగానే ఇక్కడ మీకు కొన్ని స్టాక్ లిస్ట్ మనకు వస్తుంది. బట్ అగైన్ ఇక్కడ సెబీ రూల్స్ ప్రకారం నేను లేటెస్ట్ డేటా మీకు చూపించలేను కాబట్టి మీకు స్టాక్ నేమ్స్ అన్ని బ్లర్ అయిపోయి ఉంటాయి. బట్ మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మీరు ఈ సిమిలర్ మెథడ్ ని ఫాలో అయిపోతే ఆ టైంలో ఏవైతే బుల్లిష్ మరబోజు స్టాక్స్ ఉన్నాయో అవి మీకు అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక చార్ట్ అనేది ఓపెన్ అయింది. అగైన్ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఏదైతే షేర్ ప్రైస్ ఉందో
మీకు పేరు ఉందో ఈ 2 హైడ్ అనేది అయిపోతాయి. జస్ట్ మనకి ప్రాక్టికల్ గా ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో ఇవి మాత్రం మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను చూడండి, క్లాసిక్ కేసు ఇందాక చెప్పింది. ఇక్కడ మనకి 80-90% బాడీ పర్ఫెక్ట్ గా ఉంది, పైన ఒక చిన్న విక్ ఉంది. ఇది ప్రాపర్ బుల్లిష్ మరోబోజు సెటపే కాదు, కాదనట్లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది, ప్రైస్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో పైకి వెళ్తూ ఇక్కడ పైన అనేది ఫామ్ అయిపోయింది. సో ఇలాంటి బుల్లిష్ మరోబోజు క్యాండిల్ బై డిఫాల్ట్ ఇది మరోబోజు క్యాండిల్ సెటప్ అయినా కూడా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా? ట్రేడ్ తీసుకోవద్దు, దాన్ని రిజెక్ట్ అనేది చేయాలి. సో ఫస్ట్ స్టాక్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని క్యాన్సిల్. తర్వాత సెకండ్ స్టాక్, ఇది కూడా చూడండి ఆల్రెడీ మంచిగా ర్యాలీ అవుతుంది, క్యాండిల్ పైన పీక్ టాప్ లో వచ్చింది. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, దీని హై క్రాస్ అవ్వగానే ఇంకా పైకి వెళ్ళిపోతుంది, కంటిన్యూషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటారు, వాళ్ళు నష్టం అనేది పోతారు. సో ఈ క్యాండిల్ ని కూడా మనం రిజెక్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక స్టాక్ ఉంది. సో ఇది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ లో ఉంది. సో ఆల్రెడీ షేర్ ప్రైస్ కొంచెం పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ జరిగి ఆ తర్వాత ఇక్కడ మనకి బుల్లిష్ మరోబోజు క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ కొంత బ్రీఫ్ అమౌంట్ ఆఫ్ టైం వరకు ప్రైస్ అనేది హోల్డ్ అయింది, కన్సాలిడేట్ అయింది, కాబట్టి ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ వచ్చి అప్పుడు సపోర్ట్ దగ్గర మళ్ళీ మరోబోజు క్యాండిల్ కనుక ఫామ్ అవుతే అప్పుడు ఈ స్టాక్ ని మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తాను, వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని అబ్జర్వ్ అనేది చేస్తాను. నాకు అనుకున్న సెటప్ వస్తే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఇంకొక స్టాక్ వచ్చింది మనకి, ఇది కూడా చూడండి కంటిన్యూస్ ర్యాలీ అవుతుంటే పీక్ లో టాప్ లో వచ్చింది. సో దీన్ని కూడా మనం రిజెక్ట్ అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే ఇది కూడా పీక్ లో టాప్ లో వచ్చింది. సో ఇప్పుడు నేను సెర్చ్ చేయంగానే నాకు వచ్చిన 5 స్టాక్లలో ఓన్లీ ఒక్కటే స్టాక్ లో మనకి ట్రేడ్ పాసిబిలిటీ కనిపిస్తోంది. సో ఇలాగా వచ్చిన స్టాక్స్ లో ఏది రిజెక్ట్ చేయాలి, ఏది ఉంచాలి అన్న క్లారిటీ కనుక మీకు లేకపోతే అప్పుడే మీరు లాస్ అనేది చేసుకుంటారు. సో మీకు ఎగ్జాక్ట్ గా అదే ప్రాసెస్ మీకు అనేది నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు బుల్లిష్ మరోబోజు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే బేరిష్ మరోబోజు కూడా ఇలాగే సిమిలర్ గా అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అగైన్ ఇక్కడ మీకు చాలా చూడండి, ఇందాక నేను చూపించిన స్క్రీనర్ కూడా బెస్ట్ స్క్రీనరు, అందులోనే మీకు బెస్ట్ స్టాక్స్ దొరుకుతాయని నేను అనను, ఎందుకంటే అందులో 5 స్టాక్స్ 6 స్టాక్స్ వచ్చాయి. వేరే స్క్రీనర్స్ లో మీకు మల్టిపుల్ కాంబినేషన్స్ లో ఇంకా పర్ఫెక్ట్ బుల్లిష్ మరోబోజు స్క్రీనర్ టూల్ ఏదో ఒకటి దొరకచ్చు. అది మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు ట్రేడ్ అనేది చేయాలి. నా ఉద్దేశం ఏంటి, మీరు నా మీద డిపెండ్ అయ్యి ఉండి నేను ఏదో ఒకటి డైరెక్ట్ గా ఇలాగా మీకు అరటిపండు ఒలిపించి నోట్లో కూడా పెడతానని అనుకోకండి. ఆల్రెడీ అరటిపండు ఒలిచి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అన్ని మీ చేతిలో పెడుతున్నాను. తినడం మాత్రం మీ పనే. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ టూల్లోకి వచ్చి నేను ఇందాక చెప్పిన అన్ని కండిషన్స్ ని మ్యాచ్ అవ్వుతూ మీకు ఎక్కడ స్టాక్ దొరుకుతుందని మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ చిన్న ఎఫర్ట్ కనుక మీరు పెట్టలేకపోతే రియలీ సారీ, మీరు ట్రేడర్ అవ్వలేరు. కాబట్టి ఆ డ్యూటీ మీరే చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము బేరిష్ మరోబోజుకి వచ్చేసాను, దీన్ని క్లిక్ చేశాను. తర్వాత మనకి ఇక్కడ ఏమైనా స్టాక్స్ వచ్చాయంటే మనకి 4 స్టాక్స్ వచ్చాయి. అగైన్ స్టాక్ పేర్లు, ప్రైస్ అన్ని బ్లర్ అయిపోయి ఉంటాయి. సెబీ రూల్స్, థ్యాంక్ యూ టు సెబీ రూల్స్. బట్ అగైన్ ఇక్కడ మనం చార్ట్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఆల్రెడీ షేర్ ప్రైస్ కొంచెం పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఒక వాలటైల్ జోన్ ఉంది. వాలటైల్ జోన్ లో మనకి బేరిష్ మరోబోజు వచ్చింది. సో ఇక్కడ ఇది ట్రెండ్ పైన కాదు, కింద కాదు, ఎక్కడా కాదు, మధ్యలో ఎక్కడో ర్యాండమ్ గా వచ్చింది. సో ఇలాంటిది మనం ఇందాక అనుకున్న కండిషన్స్ కి మ్యాచ్ అవుతుందా, అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తాము, ఈ స్టాక్ ని రిజెక్ట్ అనేది చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఉంది, ఇది చూడండి పైనుంచి కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ పైనుంచి కిందకు వచ్చింది. ఇక్కడ ఏదో స్ట్రాంగ్ సపోర్ట్ గా మనకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇది నిజంగా స్ట్రాంగ్ సపోర్టా కాదని. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కాదు. సో ఇదేంటి, ట్రెండ్ మధ్యలో మనకి ఎక్కడో ఇలాంటిది ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కూడా ప్రాపర్ కన్ఫర్మేషన్ మనకు కనిపించట్లేదు, సపోర్ట్ లేదు, ట్రెండ్ మధ్యలో ఫామ్ అవుతోంది, ప్లస్ ఇంకా వేరే ఎలాంటి కన్ఫర్మేషన్స్ మనకు లేవు. స్టాక్ అయితే లిక్విడ్ స్టాక్, మంచి స్టాకే, అది కాదనట్లేదు. బట్ స్టిల్ మనకి పొజిషనింగ్ ఆఫ్ ద క్యాండిల్ కరెక్ట్ గా లేదు, కాబట్టి దీన్ని కూడా రిజెక్ట్ అనేది చేస్తున్నాం. తర్వాత ఈ క్యాండిల్ కూడా చూడండి, సో ఇది కూడా ప్రాపర్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. బట్ మనం కొంచెం హిస్టారికల్ గా ఇది ఏదైనా సపోర్టా కాదా అని చూసుకుంటే హిస్టారికల్ గా ఒక డీసెంట్ సపోర్ట్ లెవెల్ మనకు కనిపిస్తుంది. సో ఇదేంటి, ఇక్కడ మరోబోజు క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ కూడా ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ హోల్డ్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయిపోయే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీన్ని కూడా మనము రిజెక్ట్ అనేది చేస్తాము. తర్వాత ఇక్కడ ఫైనల్ గా ఇంకొక స్టాక్, ఇది కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది, కాబట్టి దీన్ని కూడా మనం రిజెక్ట్ అనేది చేస్తాం. సో బుల్లిష్ సైడ్ లో మనకి అట్లీస్ట్ ఒక్క స్టాక్ దొరికింది, బేరిష్ సైడ్ లో ఒక్క స్టాక్ కూడా దొరకలేదు. సో ఇప్పుడు మనం వీటన్నిటిని రిజెక్ట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, దీన్ని ఇంకొక క్యాండిల్ ఏదైనా ఓపెన్ చేసుకొని దాంట్లో మనకి ఏదైనా వేరే స్టాక్స్ వస్తాయా అని మనం ఐడెంటిఫై చేసుకుందాం. సో అగైన్ దీన్ని నేను
మీకు మాక్సిమం నిఫ్టీ 150 స్టాక్స్ అన్నాను కదా, 150 లేదు, సో 200 పెట్టుకుంటున్నాను. రన్ స్కాన్ నొక్కుదాం. సో మనకి ఏమైనా ఆప్షన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. అగైన్ ఇందాక ఏవైతే స్టాక్స్ మనకు వచ్చాయో ఎగ్జాక్ట్లీ సేమ్ అవే స్టాక్స్ మళ్ళీ వచ్చాయి. ఒక్క స్టాక్ ఎక్స్ట్రా యాడ్ అయింది, సో దాన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. అది కూడా మనకి ట్రెండ్ మధ్యలో వచ్చింది కాబట్టి దీంట్లో కూడా మనకి ఎలాంటి పొజిషన్ అనేది రాదు. సో ఇప్పుడు చూసారు కదా, ఎగ్జాక్ట్ గా బుల్లిష్ మరోబోజు, బేరిష్ మరోబోజు టెక్స్ట్ బుక్ లో ఏదైనా డెఫినేషన్ ఉన్నప్పటికీ కూడా, దాంతో మనం ఇలాంటి స్క్రీనర్ టూల్స్ ని యూజ్ చేసుకొని స్క్రీనర్స్ రన్ చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మనం ఎక్కడ ఎంటర్ అవ్వకూడదు అన్న క్లారిటీ కనుక మిస్ అయిపోయామనుకోండి, అక్కడే మనం మాక్సిమం లాసెస్ అనేది చేసుకుంటాం. కాబట్టి ఎక్కడ క్యాండిల్ ఏ పొజిషన్ లో ఫామ్ అవుతోంది, క్యాండిల్ స్ట్రక్చర్ ఏంటి, సైజ్ ఏంటి, రూల్స్ అన్ని ఉన్నాయా లేదా, అన్ని ఫాలో అవుతుందా లేదా, థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా కాంబినేషన్ లో మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని మనం అన్ని యాంగిల్స్ లో ఆలోచించి అప్పుడు ట్రేడింగ్ చేస్తేనే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో త్రూ వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన ఎపిసోడ్ 1 లో ఏదైతే హ్యామర్ స్టిక్స్ ఇంకా షూటింగ్ స్టార్స్ మీద డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానో, అదే విధంగా మరో రోజు కూడా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాము. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇంకా హ్యామర్ క్యాండిల్ వీడియో చూడలేదు అనుకుంటే, డీటెయిల్డ్ ప్లేలిస్ట్ మనం ఈ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్ గా ఏదైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ క్లిక్ చేసి మీరు అనేది చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే నాకు, నా టీమ్ కి అదే ఒక చాలా పెద్ద మోటివేషన్, మీ అందరికీ ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ చేస్తూ ఉండడానికి. సో ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.